హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10 to 20 lakhsలో హోమ్ లోన్ ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో మీరు చూసేస్తారు, వచ్చేయండి. సో లోను అని అన్నానని లోన్ తీసుకోవాలి అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో లోన్ లేకుండానే ఎలా ఇల్లు కట్టుకోవాలో ఈ వీడియోలో చూస్తారు. సో లోన్ లేకుండా ఇల్లు కట్టడానికైతే ట్రై చేయండి. సో నేను ఇక్కడ అపార్ట్మెంట్స్ గురించి కాదు మాట్లాడుతుండేది, ఇండివిజువల్ హౌస్ గురించి. లోన్ లేకుండా ఇల్లు కట్టడానికైతే ట్రై చేయండి. ఎలా చేయాలండి? వచ్చే శాలరీలు మాకు ఖర్చులకే అయిపోతూ ఉంటే ఎలా ఓన్ హౌస్ కట్టడానికి లోన్ లేకుండా ఎలా ట్రై చేయాలి అంటే, సో మన మైండ్ సెట్ని మార్చుకోండి ఫస్ట్. ఎందుకంటే కష్టపడి మనీని కొంచెం సేవ్ చేసుకొని మరి ఇల్లు అయితే కొనడానికి ట్రై చేయండి. మొత్తానికే లోన్కి అయితే వెళ్ళొద్దు. సో అలా మీరు కొనడం కన్నా హ్యాపీగా రెంట్ హౌస్లోనే ఉండడం బెటర్ నాకు తెలిసినంత వరకు. నేను ఇక్కడ ఎవరిని ఇదే చెయ్యండి అని చెప్పట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. సో హౌస్ కొనడానికి మొత్తం లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేదు కొంచెం డౌన్ పేమెంట్ కట్టేసి ఇల్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో అలాగ ఉన్న వాళ్ళు రెంట్ వచ్చేలాగా కొనుక్కున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే అపార్ట్మెంట్స్ కొనేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు చాలా అయితే కష్టపడాలి. ఏమంటే మీ శాలరీనే ఈఎంఐగా వెళ్ళిపోతుంది. సో మీకు తిరగడానికి కానీ తినడానికి కానీ ఖర్చులకు కానీ ఏమీ మిగలదు. సో అలా అనుకున్నప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ వీడియోలో మీరు చూస్తారు. హౌస్ అంటే అందరికీ మంత్లీ రెంట్ గుర్తొస్తుంది. వామ్మో, ఓన్ హౌస్ కట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రెంట్ కట్టాలి, రెంట్ కట్టకపోతే హౌస్ అయినా ఉండాలి అనుకుంటూ ఉంటాము. సో కానీ ఆ రెంట్ లేకుండా మనం లీజుకి కూడా ఉండొచ్చు. లీజుకి చాలామంది లీజుకి అయితే ఇస్తూ ఉంటారనమాట. కన్స్ట్రక్షన్లోనే మనం కొంచెం అమౌంట్ కడితే మనకు ఆ ఇల్లు అనేది లీజుకి అయితే ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా ప్లాన్ చేసుకోండి రెంట్ లేకుండా. సో 5 to 10 lakhsలో ఈజీగా అయితే మీరు రెంట్కి లేకుండా లీజ్కి ఉండిపోండి. ఏముంది, 5 to 10 lakhs రెంట్కి కంపల్సరీ దొరుకుతుంది. ఆ రేంజ్లో మీరు రెంట్కున్నా కూడా 2 years తర్వాత కొంచెం మనీ అయితే వాళ్ళు అడుగుతారు. సో దానికోసం కొంచెం రెడీ చేసి పెట్టుకోండి. ఆఫ్టర్ 2 years కొంచెం అమౌంట్ ఇచ్చి మీరు ఇంకా ఉంటాము అని చెప్పి అడిగారనుకోండి, వాళ్ళైతే ఒప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి 10 to 20 lakhsలో ఒక ఫ్లోర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు ఆ 6 lakhs ఉంది, ఇంకా సేవ్ చేస్తారు కదా 2 yearsలో. ఆ 2 yearsలో సేవ్ చేసిన అమౌంట్ని ఒక ఫ్లోర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎలా అంటే ఒక మాల్ కడుతున్నారు అంటే ఆ ఫ్లోర్ రెంట్కు ఉందని మీకు అక్కడే ఎవరినైనా అడిగితే చెప్తారు. సో దానికి మంత్లీ రెంట్ వస్తుంది కదా, సో ఆ రెంట్తోనే మీరు హ్యాపీగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఆ రెంట్ని మీరేం చేయాలంటే స్టాక్స్ మార్కెట్లో పెట్టాలి. స్టాక్ మార్కెట్లో పెట్టారనుకోండి మీకు మంచిగా రిటర్న్స్ అయితే వస్తుంది. సో అలాగా 10 to 20 lakhs ఒక ఫ్లోర్ మీద, అంటే ఇంతే అని నేను చెప్పట్లేదు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మీరు అఫోర్డ్ చేసేంత అఫోర్డ్ చేయండి. లేదు మేము ఒక ఫ్లోర్ కొనలేమండి అంత డబ్బులు అంటే ఒక 2 friends కలిసి అయితే ఆ ఫ్లోర్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీకు ఇన్వెస్ట్మెంట్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచే మీకు రెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో అలాగే కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్లో వెళ్ళి అడగండి. మీరు బెంగళూరు, హైదరాబాద్ అలాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఉండేట్టుకంటే మీరైతే వెళ్ళి అడగండి, వాళ్ళైతే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 10 to 20 lakhs ఒక ఫ్లోర్ మీద మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ దగ్గర డబ్బులు ఉంది అంటే అలా చేయండి. వచ్చిన అమౌంట్ని అయితే స్టాక్స్లో అయితే పెడుతూరండి. మీకు హ్యాపీగా ఒక మంచి రిటర్న్స్లో అయితే మీరు ఇల్లు అయితే కొనుక్కోవచ్చు. రెంట్ లేకుండా లీజ్కి ఉండండి. అలాగే రెంట్తో ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యండి. సో రెంట్ మీరు ఇంకెలాగో రెంట్ వస్తుంది కాబట్టి ఆ రెంట్తో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీకు రెంట్ అంటే ఇల్లుకి రెంట్ ఉండదు, అలాగే ఇక్కడ వచ్చే రెంట్తో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చెయ్యొచ్చు. నెక్స్ట్ లేదా ఒక ల్యాండ్ కొనుక్కోండి. సో ల్యాండ్ కొని దాంతో వాటర్ ప్లాంట్ అయితే పెట్టుకోండి. మంచి బిజినెస్ అనమాట, ఒకసారి ట్రై చేయండి. వాటర్ ప్లాంట్ ఈ ఒక సిటీలో పెట్టారనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వస్తారు. రోజుకి మీకు రెంట్ కన్నా ఒక ల్యాండ్లో ఇల్లు కట్టి అప్పు చేసి మీరు ప్రశాంతంగా లేకుండా వచ్చే రెంట్లంతా కూడా ఈఎంఐ కట్టుకోకుండా ఇలా చిన్న బిజినెస్ అయితే ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పట్లో ఇల్లు కట్టే ఉద్దేశం లేదు అనుకుంటే ఇలా ప్లాన్ చేయండి, ల్యాండ్ ఉంటే. లేదు అనుకుంటే ఇల్లు కట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కట్టినా కూడా మీరు ఒకవేళ ఎక్కువ అప్పు చేస్తున్నారు అని మీరు అనుకుంటే రియల్ ఎస్టేట్లో
మీరైతే ప్లాన్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇల్లులు అమ్మడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు కట్టిన ఇల్లు 1 కోటి రూపాయలు అనుకోండి, 2 కోట్లు పెట్టి అమ్మండి, ఏముంది ఆ 1 crore మీకు మిగులుతుంది. సో అలాగా 1 crore మీరు కట్టిన ఇంటికి అప్పు చేసింటారు కదా, సో దాన్ని కట్టగా పోగా మీకైతే 1 crore అయితే మిగులుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి, మీకు హ్యాపీగా అయితే మనీ అనేది మిగులుతుంది. సో ఇలా చూడండి, 1 to 2 crores అయితే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇల్లు కట్టి అప్పులు అయిపోయారు అనుకుంటే సేల్ చేసేసి ఆ ఇంటికి వచ్చిన డబ్బులతో ఇంకొక ల్యాండ్ కొని ఇల్లు కట్టేయండి, అప్పుడు మీకు అప్పు ఏమి ఉండదు కదా. సో ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే అవగాహన ఉండాలి. సో అవగాహన లేకుండా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు, నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీకు ఏదైనా దాని గురించి తెలిసి ఉండాలి. సో అలాంటప్పుడే మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో మీరు ఇంతకుముందు చెప్పాను కదా, మాల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలి. ఇలాగా ఇల్లులు అమ్మేసి మీరైతే ఎక్కువ లాభానికి అమ్మినారనుకోండి, మీకైతే మంచి రిటర్న్స్ అయితే వస్తుందని చెప్పి సో ఫ్రెండ్ సర్కిల్ అయితే పెంచుకోండి. ఎందుకంటే మీరు ఒక్క జాబ్ మీదే డిపెండ్ అవ్వద్దు, మల్టిపుల్ అవకాశాలని మీరైతే అచీవ్ చేస్తూ రండి. ఎందుకంటే ఒక శాలరీ మీద బతకడం ఇప్పుడు చాలా కష్టం. సో ఇప్పుడున్న రేట్లకి మనం బతుకుతున్న దానికి అస్సలు ఇంకొక 10 years తర్వాత మన లైఫ్ ఎటుపోతుందో తెలీదు. సో అందుకే మీరు ఒకదాంతో ఫిక్స్ అయిపోకుండా 50-60,000కి మనము మాకు వస్తుంది కదా చాలే అని ఫిక్స్ అవ్వకుండా ఇంకా మల్టిపుల్ అవకాశాల గురించి ఆలోచించండి. సో ఒకదాంతో అయితే ఫిక్స్ అవ్వద్దు. లేదా ఒక ల్యాండ్ మీద ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకరి వల్ల కాలేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, లేదంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇంటిని ఎక్కువ వచ్చేలాగా అమ్ముకోండి. సో అలాంటప్పుడు మీతో పాటు ఇంకొకరు బాగుపడతారు కదా. సో ఇద్దరు కూడా మంచి అమౌంట్ అయితే మీకు వస్తుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. సర్చ్ చేయండి. ఒక సండే సాటర్డే మీకు హాలిడే వచ్చినప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చోక వేస్ట్గా డబ్బులు ఖర్చు పెడుతూ రోడ్ల మీద తిరగకుండా ఇలా ఆలోచించి రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోండి. ఫ్రెండ్స్ని అడిగి కనుక్కోండి. మీ చుట్టుపక్కల ఏమైనా ల్యాండ్స్ ఖాళీగా ఉన్నా ఆ ల్యాండ్స్ని మీరు అమ్మి పెట్టి దాన్ని ఎక్కువ డబ్బులు వచ్చేలాగైతే మీరు అమ్మారనుకోండి, ఆ ఎక్కువ వచ్చిన డబ్బులు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 50 lakhs ఒక ల్యాండ్ అనుకోండి, వాళ్ళకి ఒక 60 lakhs చెప్పండి, వాళ్ళు కొన్నారనుకోండి 10 lakhs మీదే కదా. సో ఇలాంటిది కూడా ఇన్కమే అనమాట. సో ఇంకా తెలివిగా మనం బతకాలి అంటే రియల్ ఎస్టేట్లో ఎలా మనం వెళ్ళి ల్యాండ్స్ గురించి తెలుసుకోవాలి, మనం ఎక్కడెక్కడ సెర్చ్ చేయాలి అనేది అంతా గూగుల్లోనే ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ వస్తే గూగుల్నే అడగండి, మీకు అన్నీ గూగుల్లోనే అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే డబ్బే సంపాదించి పెట్టాలి. సో మనం సంపాదిస్తే ఏం చేస్తాం, ఈరోజు వచ్చిందనుకోండి రేపు ఖాళీ అయిపోతుంది. అలా కాకుండా మనం ముసలోళ్ళైనా కూడా మనం కష్టపడకూడదు అంటే మనీనే సంపాదించాలి. కానీ మనం ఏమనుకుంటాం, ఒక అపార్ట్మెంట్ కొంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకొని ఒక అపార్ట్మెంట్ కొని సైలెంట్ అయిపోతాం. దానికి ఈఎంఐలు కడుతూ ఉంటాం. మంత్ అంతా సేవ్ చేస్తారు, ఈఎంఐ కట్టేస్తారు, మంత్ అంతా కష్టపడతారు, ఈఎంఐ కట్టేస్తారు. సో ఇలాగే లైఫ్ ఉండకుండా మనీనే సంపాదించడానికి ట్రై చేయండి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. సో ఇలాగ నేను చెప్పాను కదా ఇంతవరకు, సో అలాగా ప్లాన్ చేసుకోండి. మనీ మాత్రం వేస్ట్ చేసి రేపటి కోసం బాధపడద్దు. సో ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా కానీ ఈరోజు ₹1 ఇస్తే రేపటికి ఇవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. సో అందరికీ ఫైనాన్షియల్ కండిషన్స్ అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా చాలా మోసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో దానికన్నా మనం మనిషి కన్నా ఇలాగా ల్యాండ్ మీదనో లేదంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ దీని మీదనో పెట్టాలి. మాల్స్లోనో ఏదో ఒక ఫ్లోర్ తీసుకొని దాని మీద మనీ సంపాదించడానికి ట్రై చేయండి. అంతేకాని అప్పులకి ₹1 ₹2 వస్తుందని చెప్పి అప్పులకి ఇచ్చేసి వాళ్ళు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ మనల్ని సాధిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా ప్లాన్ చేసుకొని మనీనే సంపాదించేలాగా చూసుకోండి. సో ఇలా ఈఎంఐలో ఈఎంఐ 25 years వేసుకుంటారు ఒక అపార్ట్మెంట్ కొన్నప్పుడు. సో అది మనం ఇప్పుడు ఏం ఖర్చు చేయాలన్నా ఆ ఈఎంఐ గుర్తొస్తుంది. వామ్మో ఈ మంత్ ఈఎంఐ కట్టాలి కదా, సో కట్టకపోతే బ్యాంక్ వాడు ఇంటికి వస్తాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా జాబ్ చేస్తూ గొడ్డులాగా సంపాదించి
తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళని పెద్దోళ్ళు చేస్తున్నాం. అంతేకాని మనమేమీ మిగల్చుకోవట్లేదు. మన లైఫ్లో ఉన్న ఒక 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ చదువుకుపోతే ఇంకో 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ జాబ్కి అయిపోతుంది. సో అలా కాకుండా మన లైఫ్ని ఎంజాయ్గా బతకాలి అనుకుంటే ఫైనాన్షియల్గా మనం సెటిల్ అవ్వాలి. సో ప్రతి రూపాయి కౌంట్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన లైఫ్ అనేది బాగుంటుంది, అపార్ట్మెంట్స్లోనా, ఓన్ హౌస్ అంటే ఇండివిజువల్ హౌస్లోనా, ఇలాగ ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. సంపాదించడం ఏంటి, అందరూ సంపాదిస్తారు, కానీ దాన్ని ఎలా సేవ్ చేయాలనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఎంత ఎక్కువ సంపాదించామన్న కాదు, ఎంత ఎక్కువ సేవ్ చేసామనేదే ముఖ్యం. సో మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. టేక్ కేర్, బాయ్.